విఆర్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ రాసామండి. అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, మనకి అవుట్పుట్ స్క్రీన్ లో టాప్ లెఫ్ట్ లో మనకి ప్రింట్ అవుతుందండి. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ అనేది బిగినింగ్ పాయింట్ నుంచి ప్రింట్ అవుతుందండి. అలా కాకుండా అవుట్పుట్ అనేది ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో, నాకు కావాల్సిన రిక్వైర్డ్ పొజిషన్ లో ప్రింట్ అవ్వాలి అంటే, ఎగ్జాంపుల్ అవుట్పుట్ స్క్రీన్ లో మిడిల్ సెంటర్ లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం, లేదా బాటమ్ సెంటర్ లో ప్రింట్ చేయడం, ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నానండి. మరి అవుట్పుట్ అనేది ఈ విధంగా ప్రింట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ గో టు x5 ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, దీని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉండిద్దో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ నోట్స్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. చూడండి విఎస్ గో టు x5 ఫంక్షన్ ద్వారా అవుట్పుట్ స్క్రీన్ మీద మనకు కావాల్సిన పొజిషన్ లో అవుట్పుట్ రావాలి అంటే, ఆ అవుట్పుట్ స్క్రీన్ లో స్క్రీన్ పొజిషన్ గురించి, స్క్రీన్ కోఆర్డినేట్స్ గురించి ముందు తెలుసుకోండి. మనకి ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద చూసుకుంటే రోస్ వైజ్ గా ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, అలా టోటల్ గా ఎన్ని రోస్ ఉంటాయి? 24 రోస్ ఉంటాయండి. అలానే కాలమ్స్ వైజ్ గా చూసుకుంటే సెకండ్ కాలం, థర్డ్ కాలం, అలా టోటల్ గా 80 కాలమ్స్ ఉంటాయండి. అంటే ఒక్కో క్యారెక్టర్ ఒక్కో కాలం అండి. 24 రోస్, 80 కాలమ్స్ ఉంటాయండి. అంటే ఈ రోస్ కాలమ్స్ పొజిషన్ బట్టి గో టు x5 ఫంక్షన్ అనేది యూజ్ చేయండి. మీకు కావాల్సిన పొజిషన్ లో అవుట్పుట్ ని ప్రింట్ చేయండి. ఇప్పుడు గో టు x5 సింటాక్స్ చూడండి. గో టు x5 ఓపెన్ బ్రేసెస్, ఫస్ట్ కాలం నెంబర్ కామా, దాని తర్వాత రో నెంబర్ ఇవ్వాలండి, క్లోజ్ బ్రేసెస్, సెమీకాలన్. చూడండి వేరే సి లాంగ్వేజ్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలంటే ఈ విధంగా రాస్తామండి. దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందండి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నా నేమ్ ఏ దుర్గా ప్రసాద్ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. అలానే మీరు గో టు x5 ఫంక్షన్ యూజ్ చేశారండి. కాలం నెంబర్ 1, రో నెంబర్ 1 ఇలా ఇచ్చారండి. ఇలా ఇచ్చినా సరే ఫస్ట్ కాలం ఫస్ట్ రో నుంచి ప్రింట్ అవ్వాలి కాబట్టి అవుట్పుట్ అనేది సేమ్ ఈ విధంగానే వస్తుంది. అలా కాకుండా రో నెంబర్ అనేది 12 ఇచ్చారండి. జనరల్ గా అవుట్పుట్ స్క్రీన్ మీద మనకి 24 రోస్ ఉంటాయి, నేను 12 ఇచ్చానండి రో నెంబర్. మనకి అవుట్పుట్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుందండి, ఎగ్జాక్ట్ గా 12th రో నుంచి ప్రింట్ అవుతుంది. కాలం నెంబర్ 1, రో నెంబర్ 12th నుంచి బిగిన్ అవుతుందండి. అలానే కాలం నెంబర్ అనేది 40 ఇచ్చానండి. 14th కాలం నుంచి 12th రో నుంచి బిగిన్ అవుతుందండి. అంటే ఎగ్జాక్ట్ గా మిడిల్ సెంటర్ లో మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా ప్రింట్ అవుతుందండి. అంటే మీరు ఇక్కడ ఇచ్చే కాలం నెంబర్ రో నెంబర్ ని బట్టి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందండి. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశానండి, డైరెక్ట్ గా రన్ చేస్తానండి. కంట్రోల్ F9, నాకు అవుట్పుట్ అనేది టాప్ లెఫ్ట్ లో ప్రింట్ అవుతుందండి. లేదండి మిడిల్ సెంటర్ నుంచి ప్రింట్ అవ్వాలి. అప్పుడు గో టు x5 ఫంక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేయాలండి, మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైతే ప్రింట్ చేస్తున్నారో దానిపైన మీరు గో టు x5 ఫంక్షన్ యూజ్ చేయండి. గో టు x5 ఓపెన్ బ్రేసెస్, కాలం నెంబర్ 40 కామా 12th రో నుంచి బిగిన్ అవ్వాలి, రో నెంబర్ 12, క్లోజ్, సెమీకోలన్ ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు రన్ చేయండి. కంట్రోల్ F9, ఇదిగోండి ఎగ్జాక్ట్ గా మిడిల్ సెంటర్ నుంచి మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాదండి రో నెంబర్ అనేది నేను 6 ఇచ్చానండి. ఓకేనా, రన్ చేయండి ఒకసారి. కంట్రోల్ F9, ఇదిగోండి 14th కాలం 6th రో నుంచి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. అలానే కాలం నెంబర్ అనేది 10 ఇచ్చానండి. రన్ చేయండి. కంట్రోల్ F9, ఇదిగోండి 10th కాలం నుంచి 6th రో నుంచి మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిందండి. ఓకేనా, అలానే నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇది కూడా బేసిక్ ప్రోగ్రామ్ అండి. 2 వాల్యూస్ ని, ఏబి వాల్యూస్ ని సమ్ చేసామండి. డైరెక్ట్ గా రన్ టైమ్ లోనే 2 వాల్యూస్ ని రీడ్ చేసామండి. రన్ చేస్తున్నాను. కంట్రోల్ F9, ఎంటర్ ఏ నెంబర్ 5, ఎంటర్ బి నెంబర్ 10, ఎంటర్ ప్రెస్ చేయగానే సమ్ ఈజ్ 50. 2 వాల్యూస్ సమ్ జరిగింది. అవుట్పుట్ అనేది టాప్ లెఫ్ట్ లో మనకి ప్రింట్ అయింది. అలా కాదండి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు మిడిల్ సెంటర్ లో, అవుట్పుట్ స్క్రీన్ మీద మిడిల్ సెంటర్ లో ప్రింట్ అవ్వాలి. అలా అవ్వాలంటే ప్రీవియస్ గా చెప్పినట్టు ఓకే, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎక్కడైతే యూజ్ చేసామో దాని ముందు గో టు x5 ఫంక్షన్ యూజ్ చేద్దామండి. గో టు x5, కాలం నెంబర్ వచ్చి కరెక్ట్ గా మిడిల్ నుంచే తీసుకుంటున్నాను 40, అండ్ రో నెంబర్ అనేది 10th రో నుంచి బిగిన్ అయ్యేటట్టుగా తీసుకుంటున్నానండి. క్లోజ్, సెమీకోలన్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేద్దామండి. ఆల్ట్ F9, ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేద్దామండి. కంట్రోల్ F9, ఓకే ఎగ్జాక్ట్ గా మిడిల్ సెంటర్ నుంచే మనకి ఎంటర్ ఏ నెంబర్ అడిగిందండి. నేను 5 అని ఇచ్చాను. ఎంటర్. ఇప్పుడు ఏమైందండి, సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ కాలం నుంచి ప్రింట్ అయిందండి. అలా కాదు కదండి, ఎగ్జాక్ట్ గా దాని కిందే ప్రింట్ అవ్వాలి కదండి. ఇక్కడ నేను 10 ఇచ్చానండి, ఎంటర్ అన్నాను. సమ్ ఈజ్ 15, ఇది కూడా ఫస్ట్ కాలం నుంచే బిగిన్ అయింది. అలా కాకుండా దాని కిందే ప్రింట్ అవ్వాలి అనుకుంటే
మీరు ఇక్కడ ప్రోగ్రామ్ లో ఎలా రాశారండి ఈ గో టు ఎక్స్వై ఫంక్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్రింట్ఎఫ్ ముందు మాత్రమే యూజ్ చేశారండి. ఎంటర్ బి నెంబర్ సెకండ్ ప్రింట్ఎఫ్ ముందు అలానే థర్డ్ ప్రింట్ఎఫ్ ముందు యూజ్ చేయలేదు కదండి. ప్రింట్ఎఫ్ ఎక్కడెక్కడైతే ఉందో ఎక్కడెక్కడైతే మీకు ఎగ్జాక్ట్ పొజిషన్ లో ప్రింట్ అవ్వాలో ప్రతి చోట మీరు గో టు ఎక్స్వై ఫంక్షన్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ మీకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది 10th రోలో ప్రింట్ అయిందండి. అలానే సెకండ్ స్టేట్మెంట్ ఏముంది ఎంటర్ బి నెంబర్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్నో రోలో ప్రింట్ అవ్వాలి ఇవ్వాలి కదండి. అంటే ఎక్కడెక్కడైతే మీరు ప్రింట్ చేస్తున్నారో ప్రతి చోట మీరు గో టు ఎక్స్వై ఫంక్షన్ యూజ్ చేయండి. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ముందే గో టు ఎక్స్వై ఓపెన్ బ్రేసెస్ కాలం నెంబర్ 40 కామా అండ్ ఎంటర్ బి నెంబర్ అనేది 12th రో నుంచి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, రో నెంబర్ 12 ఇలా ఇచ్చానండి. క్లోజ్ సెమికాలన్. అలానే సమ్ వాల్యూ కూడా నాకు 14th రోలో ప్రింట్ అవ్వాలి. అంటే ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ముందు గో టు ఎక్స్5 ఓపెన్ బ్రేసెస్ కాలం నెంబర్ 40 రో నెంబర్ 14 ఇలా ఇచ్చానండి. అంటే ప్రతి ప్రింట్ఎఫ్ కి ఒక రో అనేది గ్యాప్ ఇచ్చానండి. క్లోజ్ సెమికాలన్. ఇప్పుడు రన్ చేయండి. కంట్రోల్ F9 ఎంటర్ ఏ నెంబర్ 5 ఎంటర్. అదిగోండి ఎంటర్ బి నెంబర్ 10 ఎంటర్. సమ్ ఈస్ 15. మీరు ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ చేసేటప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారు ఎక్కడెక్కడైతే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉందో ప్రతి చోట మీరు గో టు ఎక్స్వై ఫంక్షన్ అనేది యూజ్ చేయాల్సిందే. కాలం నెంబరు రో నెంబర్ ని బట్టి కరెక్ట్ గా మీకు కావాల్సిన పొజిషన్ లో అవుట్పుట్ ని ప్రింట్ చేయండి. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.